ఆచి చికెన్ మసాలా. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 10 రోజుల పాటు సీజ్ ఫైర్ అమలు కానున్నట్టు ట్రంప్ ప్రకటించారు. శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాల అధినేతలు సీజ్ ఫైర్ కు అంగీకరించినట్టు తెలిపారు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. వాషింగ్టన్లో ఈ రెండు దేశాల నేతలు కలుసుకోవడం 34 ఏళ్లలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 యుద్ధాలు ఆపానని, ఇది 10వ కాబోతోందంటూ చెప్పుకొచ్చారు ట్రంప్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, మొత్తానికి మరొకటి చాలా అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు. పశ్చిమాసియాలో మరింత పరిస్థితులు చక్కబడుతున్నాయనడానికి ఇప్పుడు మరొక అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. సో ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కూడా గత కొద్ది రోజుల్లో పెద్ద యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఒకవైపు అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు కొనసాగుతున్న క్రమంలో ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పై దాడులు కంటిన్యూ చేస్తుంది. దీనిపైన ఇరాన్ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. సో లెబనాన్ పైన దాడులు ఇజ్రాయెల్ ఇదే కంటిన్యూ చేస్తే చర్చల నుంచి కూడా మేము వైదొలగడానికి వెనకాడము అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మరొకసారి చర్చలకు సిద్ధమవుతున్న క్రమంలో ఇప్పుడు అత్యంత కీలకమైనది ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కూడా శాంతి ఒప్పందం కుదిరింది. సో ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సంబంధించిన కీలక ప్రకటన చేశారు. సో 10 రోజుల పాటు సీజ్ ఫైర్ అమలు కానున్నట్టుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు అధినేతలు మొత్తం కూడా సీజ్ ఫైర్ కు అంగీకరించినట్టుగా ట్రంప్ వ్యాఖ్యల్లో స్పష్టమైంది. సో ఈ అర్ధరాత్రి నుంచి ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తారు. సో ఇరు దేశాలకు సంబంధించినటువంటి నేతలు ఈ నేపథ్యంలో వాషింగ్టన్ లో మొత్తంగా చర్చలకు సంబంధించి వాషింగ్టన్ లో ఈ చర్చలకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఈ రెండు దేశాల నేతలు వాషింగ్టన్ లో కలుసుకోవడం దాదాపుగా 3.5 దశాబ్దాల తర్వాత ఈ వాషింగ్టన్ లో ఇదే తొలిసారి కావడం అని మనం చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత ఈ రెండు దేశాల నేతలు వాషింగ్టన్ లో కలిసి మీటింగ్ నిర్వహించుకున్నారు. సో ఇప్పటి వరకు 9 యుద్ధాలు ఆపాలని, ఇది 10వ యుద్ధం కాబోతుందని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ తనకు తాను చెప్పుకుంటున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ఏ కారణం ఏదైనా సరే కానీ పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు, శాంతియుత వాతావరణం ఏర్పడాలని ప్రపంచ దేశాలు కూడా ఆకాంక్షిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు మొత్తంగా కూడా యావత్ ప్రపంచాన్ని ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులకు నెడుతుందా అని చెప్పేసి కొంత ఆందోళన వ్యక్తమైంది. ముఖ్యంగా ఈ హర్మజ్ సంధి చుట్టే ఈ యుద్ధం సంబంధించి యుద్ధం మొదలైన తర్వాత వారం 10 రోజుల నుంచి ఒక్కసారిగా ఇరాన్ తన పట్టును కొనసాగించడానికి, యుద్ధంలో తన ప్రభావం చూపడానికి ఏకంగా హర్మజ్ సంధి తన గుప్పిట్లో పెట్టుకుంది. సో ఎప్పుడైతే హర్మజ్ సంధి పైన ఇరాన్ పట్టు సాధించిందో అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలందరికీ ఒక తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి. ఎందుకంటే ముఖ్యంగా గ్యాస్ కావచ్చు, చమురుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇతరత్ర, కేవలం గ్యాస్ చమురనే కాదు, అనేకమైనటువంటి ఇతరత్ర కొన్ని వందలాది నౌకలు ప్రతినిత్యం కూడా ఈ యొక్క వాణిజ్య నౌకలు హర్మజ్ సంధి ద్వారా ఇటు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అట్లా ఏషియన్ కంట్రీస్ కావచ్చు, ఈ హర్మజ్ సంధి ద్వారానే ప్రయాణిస్తుంటాయి. వివిధ దేశాలకు ఎగుమతులకు సందర్భంలో కావచ్చు, దిగుమతులకు సంబంధించి ఆ వాణిజ్య నౌకలని తమ గమ్యస్థానాలను చేరుకుంటాయి, ఆ దేశాలను గమ్యస్థానాలు చేరుకుంటాయి. అలాంటిది హర్మజ్ సంధిపై ఎప్పుడైతే ఇరాన్ పట్టు బిగించిందో, ఇరాన్ ఎప్పుడైతే తన కంట్రోల్ తీసుకుందో అప్పటి నుంచి కూడా అంతా ఎక్కడికక్కడ ఈ వాణిజ్య నౌకలు ఆగిపోయిన పరిస్థితి, అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. దీంతో ఆ దేశాలకు సరైన సమయంలో ఏదైతే ఆ సమయానుకూలంగా రావాల్సినటువంటి వాణిజ్య నౌకలు చేరుకోవడంతో ఆ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆ రంగాలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ మోర్ దెన్ 50 to 60% అక్కడ నుంచి ఈ హర్మజ్ సంధి ద్వారానే గల్ఫ్ కంట్రీస్ నుంచి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు అన్ని ఆయా దేశాలు దిగుమతి చేసుకుంటాయి. అట్లాంటివన్నీ కూడా ఈ వాణిజ్య నౌకలు నిలిచిపోవడంతో ఆ చమురు, గ్యాస్ మొత్తంగా కూడా తగ్గిపోయింది. నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకవైపు ఏమో ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా మారబోయే పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా కొంత ఆందోళన గురయ్యాయి. ఎందుకంటే ఈ యుద్ధం ఇలా కొనసాగితే భవిష్యత్తులో మరింత ఇబ్బందులు తప్పవు, కష్టాలు తప్పవు. సో వీలైన త్వరగా యుద్ధానికి ముగింపు పలకాల్సిందే అని చెప్పేసి అగ్రరాజ్యం అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి ఒకవైపు ఇరాన్ సంబంధించి నయాన్నో భయాన్నో మొత్తంగా కూడా లొంగ తీసుకొని ఈ చర్చల ప్రతిపాదన తీసుకొచ్చి యుద్ధానికి ముగింపు పలకాలని అనుకుంటున్నాను. సో గత వారం 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను కూడా మనం దానిలాగానే
దాంట్లో భావించాల్సి ఉంటుంది. సో మొదటగా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా జరిగినాయి. సో మొదటి దఫా జరిగిన చర్చల్లో కొంత ఆత్మజలసంధి కావచ్చు, అదేవిధంగా లెబనాన్ పై దాడులు, ఇజ్రాయెల్ దాడులు కావచ్చు. అదే సందర్భంలో అణుశక్తి ఏదైతే అణ్వాయుధాల వాడకం అయితే అణుశక్తి వాడకం ఏదైతే అణు ఇంధనం వాడకం ఉందో దానికి సంబంధించి కూడా విషయంలో కొంత అమెరికా ఇరాన్ మధ్య చర్చలు అంతా పూర్తిగా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో చర్చలకు పరిశ్రమ ఏర్పడ్డది. మరొకసారి యుద్ధం మొదలవుతుందా అనుకున్నారు, కానీ ఇటీవల నిన్న కూడా కొంత డెవలప్మెంట్ ఉంది. మరొకసారి రెండో దఫా చర్చలకు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాధాకృష్ణ, అసలు ఇరాన్ కు అమెరికాకు జరిగినటువంటి పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ లెబనాన్ మీద కాల్పులు ఆపాలి అన్న దానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కూడా శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఇరాన్ చర్చలు కూడా సఫలమయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు నిన్న నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే 2-3 రోజుల్లో మరొకసారి చర్చలకు సిద్ధపడుతున్నట్టుగా కూడా ఇటు ఇరాన్ కావచ్చు, అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి వర్గాలు కూడా అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున పేర్కొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక యుద్ధానికి చర్చలకు సంబంధించి అత్యంత కీలకమైనది లెబనాన్ పై దాడులు అయితే ఆ చర్చలకు మరింత అడుగు ముందుకు పడుతుంది. సో ప్రతిపాదించిన అంశాల పట్ల కొంత ఇరాన్ ఏదైతే ప్రతిపాదించిందో ఈ లెబనాన్ పై సంబంధించి ఇజ్రాయెల్ దాడులకు మొత్తంగా కూడా ఒకవైపు ఇరాన్ అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్ లెబనాన్ పై జరుగుతున్న దాడులను ఒక రకంగా ఆపేసినట్టుగా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం అయితే దాదాపుగా పశ్చిమాసియాలో ఒక రకమైన శాంతియుత వాతావరణానికి పడడానికి ఒక పెద్ద అడుగు ముందుకు పడ్డట్టు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ లెబనాన్ సంబంధించిన సీజ్ ఫైర్ ఆటోమేటిక్ గా ఇరాన్ అమెరికా మధ్య చర్చలు సఫలం అవ్వడానికి, చర్చలు విజయవంతం కావడానికి అత్యంత తొలిమెట్టుగా మనం భావించాల్సి వస్తుంది. సో తర్వాత 2 అంశాల పట్ల ఉంటుంది. సో ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గితే ఆటోమేటిక్ గా అర్మజల సంధి పైన కూడా ఇరాన్ కొంత అక్కడ ఉన్నటువంటి తన పట్టును సడలించే అవకాశం ఉంటుంది. సో ఆటోమేటిక్ గా ఇప్పటి వరకు ఎన్ని దేశాలు ఏ దేశాలు మనం అనుకుంటున్నామో చాలా దేశాలు కూడా వాణిజ్య నౌకలు అక్కడ నుంచి తమ గమ్యస్థానానికి రావాల్సినటువంటి ఆ వాణిజ్య నౌకలన్నీ కూడా అరుణాచల్ సంధిగా తెలిస్తే వెంటనే ఆ దేశాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఇంకా అత్యంత కీలకమైనది ఇరాన్ కి సంబంధించినటువంటి అణు ఇంధన వినియోగాన్ని అణ్వాయుధాల కోసం వాడకుండా దాదాపు 5 దశాబ్దాల పాటు వాటిని నియంత్రణ ఉంచాలి, కంట్రోల్లో వాడకూడదు అని చెప్పేసి ఒక షరతు అమెరికా పెడుతుంది. ఈ విషయంలోనే మేజర్ గా రేపు చర్చ జరిగేదంతా కూడా రేపు భవిష్యత్తులో కనుక ఇస్లామాబాద్ వేదికగా మరొకసారి 2వ విడత చర్చలు ఇరాన్ అమెరికా మధ్య జరిగితే ఖచ్చితంగా హర్ముజ్ సంబంధించి ఖచ్చితంగా ఇరాన్ కొంత పట్టు సడలించే అవకాశం ఉంటుంది. అన్ని దేశాలకు సంబంధించిన కాబట్టి సో దానికి కొంత లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎటు చూసి మొత్తం పేచీ అంతా కూడా ఈ యొక్క అణు ఇంధన శక్తి వాడకం పైన ఉంటుంది. సో అది 100%, ఎందుకంటే యుద్ధం మొదలైన దాని కారణంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యురేనియం శుద్ధి చేసి అణ్వాయుధాలు తయారుతోని ప్రపంచ దేశాలను ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇరాన్. తో వెంటనే అణ్వాయుధాల వాడకానికి అణ్వాయుధాల తయారీని నిలిపివేయాల్సింది అని చెప్పేసి కారణంతోనే ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి అత్యంత కీలకంగా కాబోతుంది. ఒకవేళ కనుక ఈ యొక్క అణ్వాయుధాలకు సంబంధించి కావచ్చు, లేకుంటే అణు ఇంధనానికి సంబంధించి విషయంలో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగితే అది కేవలం చర్చలు విజయవంతం అయితే అది కేవలం ఇప్పటికీ కాదు, భవిష్యత్తులో కూడా దశాబ్దాల పాటు కూడా ఒక రకమైన పెద్ద మేజర్ సక్సెస్ గా విజయవంతంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే యుద్ధం గత కొద్ది దశాబ్దాలు 1975 నుంచి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం సంబంధించి అసలు కారణమే ఇదే మెయిన్ గా 2 దేశాల కారణం ఇదే రకంగా కనిపిస్తుంది. అందులో ఇరాన్ పై యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ ప్రతి క్షణము, అదేవిధంగా అమెరికా సంయుక్తంగా దాడి చేయడానికి అణ్వాయుధాలు వాడే అవకాశం ఉంది, అణ్వాయుధాలతో ఇతర దేశాల భయభ్రాంతుల గురించే అవకాశం ఉందన్న నెపంతోనే మొన్న యుద్ధం మొదలు పెట్టారు ఫిబ్రవరి 28వ తేదీన. సో అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా యుద్ధం 6 వారాల పాటు జరిగింది. ఆ తర్వాత చర్చల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అల్టిమేట్ గా మొదటి దఫా చర్చలు అంత సఫలం కాకున్నప్పటికీ ఇప్పుడు రెండోసారి చర్చల విషయంలో మాత్రం కొంత సానుకూలమైనటువంటి వాతావరణం అయితే కలిగింది. సో లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన డీలే ఈ యొక్క భవిష్యత్తులో రేపో ఎల్లుండో జరగబోయేటువంటి ఇరాన్ పాకిస్తాన్ చర్చ, ఇరాన్ అదేవిధంగా అమెరికా చర్చలు సఫలీకృతం అవ్వడానికి కూడా కొంత సానుకూలంగా ఉందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.